మోసం కానీ అతని మాటలు ఒట్టి మాట కానీ ఏ మాట అలాంటి లేదు పిల్లలు. అందుకని అతని మాటల్లో ఏది కూడా ఏం పోలేదు, తప్పిపోలేదు. అతను ఎలా చెప్పాడో అలా జరుగుతుంది. అది ఆయన ఏం చెప్పాడో అది జరుగుతుంది అన్నమాట పిల్లలు. కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడని నిర్గమకాండం 4:12 కూడా ఈ మాటను మనం చూడగలుగుతాం. నిర్గమకాండము 4:12 మనం గమనించినట్లయితే ఈ మాటను మనము అక్కడ చూడగలుగుతాం. 4:12 కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నువ్వేమి పలకవలసినది నీకు బోధించేదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ దేవుడు? నువ్వు వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉంటాను. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, మనం ఆ ప్రవక్తలాగా పశ్చాత్తాపడి మన పాపముల కొరకు కదా కేకలు పెట్టి అరిశాడు పిల్లలు. అలా పశ్చాత్తాపడి మన పాపములను ఒప్పుకొని ప్రభు రక్తంలో కడగబడి పిల్లరా పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా మార్చబడితే దేవుడు మనకి ఏమంటాడు చెప్పండి? తోడై ఉంటాడు అన్నమాట. ఇప్పుడు మోషే ఏమన్నాడు? నువ్వు వెళ్ళము, నీ నోటికి నేను తోడై ఉంటాను. అవునా? అంటే మనం ప్రభు నమ్ముకున్న తర్వాత అబద్ధం ఆడకుండా, ఒట్టి మాటలు చెప్పకుండా దేవుడు ఏమంటాడు చెప్పండి? మనకు తోడై ఉంటాడు అన్నమాట పిల్లరా. అవునా? అందుకని దేవుని పిల్లలకు భయము. ఏమని? నేను అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడితే ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. నేను అబద్ధం ఆడితే దేవుడు వింటున్నాడు, నేను చేసే దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయము పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కలిగిస్తాడన్నమాట పిల్లరా. అందుకని అబద్ధం ఆడటానికి సాహసించలేము, అబద్ధం ఆడటానికి డేర్ చేయలేము. భయము. కారణం ఏంటంటే ఆయన మన ఎక్కడుంటే అక్కడ ఉంటాడన్నమాట. అవునా? మనం ఏ స్థలంలో ఉన్నా ఆ స్థలంలో ఆయన మనతోనే ఉంటాడు పిల్లలు. ఆయన మన మాటలు వింటాడు, ఆయన మనం చూస్తున్నాడు, మన తలంపుల ఆలోచనలని ఆయన తెలుసు. అందుకనే మనకు భయం అన్నమాట కదా. కానీ లోకస్తుని భయపడ్డు. లోకస్తుడు అంటే మారుమనసు పొందిన వ్యక్తి, యేసు ప్రభుని దేవునిగా రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తి. అతడు ఎలాంటి వాడైనా పిల్లరా కదా, పాపి. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్కరు పాపి. అతనికి భయం ఉండదు, పాపం చేయడానికి భయం ఉండదు. అవునా? అబద్ధం మాట్లాడడానికి భయం ఉండదు, మోసం చేయడానికి, ఒట్టి మాటలు మాట్లాడడానికి భయం ఉండదు. అవునా? ఇక్కడ దేవుని పెట్టారు. దేవుడు అంటున్నాడు, వెళ్ళుము, నేను నీ నోటికి ఏమన్నాడు? నేను నీ నోటికి తోడయ్యుందును. ఎందుకని? మారు మనసు పొందాడు గనక, రక్షించబడ్డాడు గనక, దేవుని బిడ్డగా మార్చబడ్డాడు గనక, దేవుని సన్నిధికి వెళుతూ, దేవుని వాక్యం వింటూ, దేవుని వాక్యం చదువుకుంటూ, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, దేవుని వాక్యం చేత అతని హృదయాన్ని నింపుకుంటున్నాడు కనుక. అందుకే యెహెజ్కేలుతో ఒక మాట అన్నాడు దేవుడు. చదువుతారా? 3వ అధ్యాయం మొదటి నుండి. 3వ అధ్యాయము చకచక. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుండి మనము చదువుకుందాం. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి పోయి